హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం గరం మసాలా ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఓకేనా? ఫస్ట్గా స్టవ్ ఆఫ్ చేసి దానిపైన బాండి పెట్టుకుని దానిలో ముందుగా ధనియాలు వేసేసుకుందాం. ఈ ధనియాలను ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ధనియాల్ని. చూసారు కదా, ధనియాల్ని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లో తీసుకోవాలి. ముందుగా నేను ధనియాలు ఫ్రై చేసుకున్నాను. నెక్స్ట్ బాండీలో బ్లాక్ పెప్పర్ అంటే మిరియాలును, ఇలాచి, క్లోవ్స్, లవంగాలు, నెక్స్ట్ ఈ కాయలు, ఇవి కూడా దీని పేరేంటి నాకు కూడా తెలియదు. ఈ కాయలు బిర్యానీలో వేస్తారు కదా, ఈ కాయలు ఇవి వారు. జాజికాయ తెలుసు కదా మీ అందరికీ, రౌండ్గా ఉండేది జాజికాయ. అన్నింటినీ కూడా బాండీలో తీసుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, దాచిన చెట్టు దీంట్లో వీటన్నిటిని కూడా ఈ విధంగా ఫ్రై చేయాలి. చూసారు కదా, గరం మసాలాకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఫ్రై చేసుకున్నాను. ముందుగా ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్నాను. చూసారు కదా, ఈ విధంగా మిక్సీ పట్టుకొని కంటైనర్లోకి తీసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు దీనికి తడి తగలకుండా జాగ్రత్తగా యూజ్ చేసుకున్నట్లయితే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. సో మీరు కూడా ఇలా చేసి చూడండి. ఈ విధంగా తయారు చేసిన గరం మసాలాని నాన్ వెజ్ కర్రీస్ ఏదైనా చేసినప్పుడు ఇది వేసుకోవడం వల్ల చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. సో మీరు కూడా ప్రతి ఒక్కరు ఇలా తయారు చేసి ట్రై చేసి చూడండి. బిర్యానీ, చికెన్ బిర్యానీ ఆర్ మటన్ బిర్యానీ ప్రిపేర్ చేసినప్పుడు కూడా ఈ మసాలా దానిలో వేస్తే అది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఒకసారి కామెంట్లో తెలియచేయండి. ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.